అందరికీ నమస్కారం. మన డే స్టార్ట్ అవ్వగానే నడవడం, పరిగెత్తడం, వర్క్, జాబ్, ఇల్లు రకరకాల యాక్టివిటీస్ అన్నిట్లో బిజీ అయిపోతాం. కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మన స్పైన్ని చాలా ఇగ్నోర్ చేస్తాం. ఆ డే అయిపోయిన తర్వాత మెడ నొప్పిగా ఉంది, వెన్న నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉందని చెప్పి గమ్మున మాత్ర వేసుకొని పడుకుంటాం. ఇది కరెక్ట్ అంటారా? సో ఇవాళ మన షోకి వచ్చేసారు డాక్టర్ పివి సత్యనారాయణ మూర్తి, స్పైన్ సర్జన్, సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్. హలో డాక్టర్. హలో అమ్మా. సార్, ఇప్పుడు ఫస్ట్ లెగగానే అందరు దేవుడి మొహం కంటే కూడా ముందు ఫోన్ చూస్తున్నారు. రకరకాల యాంగిల్స్లో పడుకొని రకరకాలుగా ఫోన్ పట్టుకొని చూస్తారు. సో ఈ టెక్స్ట్ నెక్ అంటూ ఏదో కొత్తగా వింటున్నాం. ఇదేం సిండ్రోమ్ డాక్టర్? టెక్స్ట్ నెక్. సో అంటే ఇదేమి, దిస్ ఇస్ నాట్ ఏ సైంటిఫిక్ టర్మ్ ఆర్ మెడికల్ టర్మ్. ఇట్స్ లైక్ ఈ గూగుల్ వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ జెన్జీ టర్మ్ అనుకోండి. టెక్స్ట్ నెక్ అనేది నథింగ్ లైక్ దట్. ఇట్స్ దేర్ ఇన్ ఎర్లియర్ ఆల్సో వీ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ వీ నెవర్ కాయిన్డ్ ద టర్మ్ టెక్స్ట్ నెక్. సో ద థింగ్ ఈజ్ టెక్స్ట్ నెక్ అంటే యు ఆర్ యూజింగ్ ద మొబైల్ లైక్ దిస్, యూ డోంట్ యూజ్ ద మొబైల్ లైక్ దిస్. సో నువ్వు మొబైల్ ఎట్లా వాడతావు, ఇట్లా వాడతావు. ఇట్లా వాడడం అంటే మన హెడ్ వెయిట్ విల్ బి అరౌండ్ 8 to 10 kgs or sometime 12 kgs also, depending on the size of the head. So all this weight is on your neck in this abnormal position. ఇట్లా ఉంటే పర్లేదు. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, there is lot of loading on the neck. సబ్సిక్వెంట్లీ దాంతో ఏంటంటే ఈ మెడ కండరాలు నొప్పి రావడం, ఇదే బెండ్ పొజిషన్లో ఉంటే దెర్ కెన్ బి సమ్ టెంపరరీ టు పర్మనెంట్ చేంజెస్ ఆల్సో. ఇట్లా ఉంచడం వల్ల మెడలో డిస్క్లు అరుగుతాయి, కండరాలు వీక్ అవుతాయి, దాని ద్వారా వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లైక్ యూ కెన్ హ్యావ్ దిస్ రాడిక్యులర్ సిమ్టమ్స్, చేతులు గుంజినట్టు అవుతాయి, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అండ్ ఆల్సో రేర్లీ మైలోపతి సైన్స్ అంటాం. మైలోపతి అంటే ఈ మెడలో వెన్నుపూస అన్నారు, మెడ వీపు మధ్యలోనే ఇప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే స్పైనల్ కార్డ్ ఉంటుంది. నడుము భాగంలో స్పైనల్ కార్డ్ ఉంటుంది. నడుము భాగంలో ఓన్లీ నరాలే ఉంటాయి. అంటే స్పైనల్ కార్డ్ ఎండ్ సెట్ జస్ట్ అబౌవ్ ది ఆర్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ మన వీపు భాగం అండ్ నడుము భాగం. సో ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడింది అనుకోండి మెడలో, ఈ కాళ్ళలో చేతుల్లో తిమ్మిలు రావడం, నడవడానికి ఇబ్బంది అవ్వడం ఇవి జరుగుతాయి బేసికలీ. బట్ ఇదేంటంటే టెక్స్ట్ నెక్ అనేది బేసికలీ ఏంటంటే ఇట్స్ డిస్కంఫర్ట్ ఓవర్ ద నెక్ బికాస్ ఆఫ్ దిస్ మస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంబ్యాలెన్స్ అనుకోండి డౌన్ ద లైన్. అది ఇట్స్ నాట్ ఏ మెడికల్ టర్మ్. సో ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మరి ప్రాపర్ ఎర్గనామిక్స్ ఏమైనా ఫాలో చేయాలంటారా? లైక్ ల్యాప్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళు, కొంతమంది ఫోన్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. No, phone is going to be a big curse for us in the future or right now. So ergonomics అనేది కామన్. యువర్ ఎంప్లాయర్ షుడ్ హైర్ ఎర్గనామిస్ట్ ఆల్సో హూ విల్ ఎట్లంటే మీకు ఎట్లా కూర్చోవాలి, ఎట్లా వర్క్ చేయాలని నేర్పియాలి. దట్ ఈస్ ఎంప్లాయర్ షుడ్ అబ్సల్యూట్లీ ఎంప్లాయరే చేయాలి పని. ఇఫ్ యూ గో టు ఎనీ బిగ్ ఫర్మ్స్ దే హ్యావ్ ఎర్గనామిస్ట్ హూ ఈజ్ అసైన్డ్ ఎర్గనామిస్ట్ ఉంటాడు. మేబీ ఆయన రోజు ఉండకపోయినా కానీ వారానికి ఒక క్లాస్కైనా ఒకసారి అయినా రావాలి. అండ్ ఆయన అందరికి టీచ్ చేయాలి, ఇట్లా పని చేయాలి, మానిటర్ ఎక్కడ పెట్టుకోవాలి, నీ చైర్ ఎట్లా ఉండాలి, హౌ టు సిట్ అండ్ ప్రాపర్లీ అని చెప్పాలి. సో ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ డే మొత్తం వాళ్ళు వర్క్ చేసేటప్పుడు పొజిషన్ ఎలా ఉన్నా కూడా నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జిమ్ అని, యోగా అని, ఉండలేని ఎక్సర్సైజ్లు అన్నీ చేసేస్తారు. సో డే మొత్తంలో వల్ల జరిగిన డ్యామేజ్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత చేసే ఎక్సర్సైజ్తో సెటిల్ అయిపోతుంది అంటారా? నాట్ రియల్లీ. ప్రాబ్లీ నువ్వు ఈ అన్ని పొజిషన్ చేయాలంటే డే నాట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బిగినింగ్ ఆఫ్ ద డేలో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ కొంచెం లీజర్ తీసుకోవచ్చు నువ్వు కూర్చునే పోస్చర్స్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిట్టింగ్ షుడ్ బి ప్రాపర్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఫిట్ స్పైన్ ఆర్ హెల్దీ స్పైన్. వెరీ సింపుల్, దానికి వేరే షార్ట్ కట్స్ లేవు. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ చాలా హెవీగా ఉంటే ఇలా వంగిపోయి నడుస్తుంటే వీపులో ఒక్క దెబ్బ పడేది, గూని వస్తుంది, అట్లా వంగి నడవద్దు అని. ఆ వెయిట్ వల్ల స్పైన్ బెండ్ అవ్వడం వల్ల అలాగే ఏజ్ అంతా పెరిగినా కొద్దీ అది ఆ బెండ్ అలాగే ఉంటుందంటారా? రాదండి. వాస్తవానికి ఏంటంటే స్కూల్ బ్యాగ్ తోటి స్ట్రక్చరల్ చేంజెస్ అయితే రావు. ఓకే, ఆ టైంకి నీకు మజిల్ పెయిన్స్ అవి రావచ్చు, కానీ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే నీకు వెన్నుపూసలో గూని అంటే స్కూలియోసిస్ అంటాం, స్కూలియోసిస్ వచ్చే అవకాశం తక్కువ.
చాలామంది చెప్తారు బ్యాక్ వల్ల స్కూలీస్ వస్తాం, కానీ ఇట్స్ నో వే డాక్యుమెంటెడ్. ఇలా ఒంగి కూర్చోవడం, హెవీ వెయిట్స్ నో బ్యాక్ మీద మోయడం. అవన్నీ ఏంటంటే కెన్ బి టెంపరీ థింగ్స్, బట్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అనేది అవ్వదు. బట్ మజిల్ స్పాజమ్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి, దానివల్ల బ్యాక్ పెయిన్ రావడం ఏమీ జరుగుతాయి. అందుకనే బ్యాగ్ వేసుకునేటప్పుడు ప్రాపర్గా వేసుకోవాలి. బ్యాగ్ ఇట్లా లూజ్గా ఉండకూడదు, చాలా ఇట్ షుడ్ బి వెరీ మచ్ ఫిట్ యువర్ బ్యాక్. అండ్ ఆల్సో ఒక సైడ్ వేసుకోవడం బ్యాగ్ ఇవి కూడా మంచిది కాదు, 2 స్ట్రాప్స్ వేసుకోవాలి ఆల్ ద టైమ్. నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ గైస్, ఈవెన్ ఆఫీస్ గోయర్స్ ఇప్పుడు చూస్తాం కదా, ల్యాప్టాప్ బ్యాగ్స్ వేసుకుంటారు వాళ్ళు, ఖచ్చితంగా 2 సైడ్లు వేసుకోవాలి. ఒక సైడ్ వేసుకుంటే డెఫినెట్గా ఇటు మజిల్ మీద లోడ్ పడుతూనే ఉంటుంది, కానీ స్ట్రక్చరల్ డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఇప్పుడు ఈ మధ్య జిమ్లో కూడా కొంతమంది ట్రైనర్ గైడెన్స్ లేకుండానే హెవీ వెయిట్స్ చేస్తున్నారు. సో అలాంటి వెయిట్స్ వల్ల స్పైన్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? ప్రాపర్ ట్రైనింగ్ డెఫినెట్లీ విల్ హ్యావ్. సో సపోజ్ మీరు అబ్నార్మల్గా లిఫ్టింగ్ చేస్తున్నారనుకోండి, మజిల్ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. స్పైన్ ఇంజరీ అవుతుందని చెప్పాను, కానీ స్పైన్ అంటే డైరెక్ట్ బోన్స్కి ఏం కాదు, కానీ బోన్ మధ్యలో ఉన్న డిస్క్, అది కూడా మజిల్ ఇంజరీ తర్వాత వచ్చే నెక్స్ట్ థింగ్ ఇక డిస్క్ ఇంజురీనే. కాకపోతే ఏంటంటే వెయిట్స్ ఎత్తేటప్పుడు మాత్రం యూ షుడ్ బి వెరీ మచ్, అంటే యూ షుడ్ నో యువర్ లిమిటేషన్, ఎక్కడ దాకా ఎత్తాలి, అంతేగాని ఇష్టం వచ్చిన వెయిట్స్ ఎత్తడం మాత్రం చేయకూడదు. యూ షుడ్ నో వేర్ యూ షుడ్ స్టాప్. ఇఫ్ దట్స్ ద కేస్, ఇప్పుడు మీరు ఇందాక డిస్క్ బల్జ్ అన్నట్టు, ఎలాంటి కండిషన్స్లో, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ డిస్క్ అనేది బల్జ్ అవుతుంది డాక్టర్? నార్మల్గా ఉన్న డిస్క్, హెల్దీగా ఉన్న డిస్క్ ఎప్పుడు బల్జ్ అవ్వదు. ఓకే. ఓన్లీ అన్హెల్దీ డిస్క్ ఓన్లీ బల్జెస్ అవుట్. ఈ అన్హెల్దీ డిస్క్ ఎందుకు అవుతుంది అంటే, ఇదే సపోజ్ జిమ్లోనో ఎప్పుడో కానీ, ఆర్ సమ్ అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోవడం కానీ, దీనివల్ల ఆర్ ఎప్పుడో ఇంట్లో కానీ బరువు ఎత్తడం, సడన్గా బరువు ఎత్తినప్పుడు ఏమవచ్చు అంటే, ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ చుట్టూ ఉన్న ఒక లేయర్ ఉంటుంది, యాన్యులస్ అని. యాన్యులస్ టేర్ అయింది అనుకోండి ఇనిషియల్గా, దెన్ డౌన్ ద లైన్ స్లోలీ నీకు డిస్క్ డిజనరేట్ అవుతుంది. ఈ అరిగిపోయిన డిస్క్ సడన్గా మీరు ఏమైనా వెయిట్స్ ఎత్తిర్రు, నాట్ ఓన్లీ ఇన్ జిమ్, ఎనీవేర్, అది ఇట్ ఈస్ ఈజీ టు పాప్ అవుట్. అదే హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. సో ఇందులో నర్వ్ కంప్రెషన్ ఎలాంటి కండిషన్స్లో చూడొచ్చు? ఈ పాప్అవుట్ అయిన డిస్క్ ఆర్ హెర్నియేటెడ్ డిస్క్, ఇప్పుడు డిస్క్ అంటే ఇప్పుడు వెన్నుపూస ఎముకంటే మొత్తం బోన్ మధ్యలో వెన్నుపూస నరం పోతుంది. ఇప్పుడు దానికి 3 పార్ట్స్ చెప్తాం వెన్నుపూసకి, ఫ్రంట్, మిడిల్ అండ్ బ్యాక్, ఆర్ యాంటీరియర్, మిడిల్ కాలం, పోస్టీరియర్ కాలం అంటాం. ఈ మిడిల్ అండ్ పోస్టీరియర్ కాలం మధ్యలోనే మన వెన్నుపూస నరం ఉంటుంది. ఈ యాంటీరియర్ అండ్ మిడిల్ కాలం మధ్యలో ఈ వెన్నుపూస ఎముకలు డిస్కులు ఉంటాయి. అంటే ఈ డిస్క్ బయటకు వస్తే నెక్స్ట్ ఉండేది వెన్నుపూస నరం, అదే నర్వ్స్ మీరు అనేది. సో ఈ డిస్క్ బయటకు వచ్చి నరాన్ని వచ్చింది అనుకోండి, దెన్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ దిస్ సయాటికా సిమ్టమ్స్ కానీ, కాళ్ళు లాగడం కానీ జరుగుతాయి అన్నట్టు. సయాటికా అంటే లైక్ హౌ ఎగ్జాక్ట్లీ, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందువల్ల స్టార్ట్ అవుతుంది? సయాటికా అనేది సిమ్టమ్ అండి. ఎనీ లెగ్ పెయిన్ ఆర్ ఇప్పుడు నడుము నుంచి, బటక్ నుంచి, బ్యాక్ ఆఫ్ ది థై, కాఫ్ మజిల్ ఆర్ సమ్ టైమ్స్ పాదంలోకి పోయే నొప్పినే సయాటికా అంటాం. 90 times సయాటికా రీజన్ స్పైన్ నుంచి వస్తుంది. మేబీ అంటే ఈ డిస్క్ ప్రొలాప్స్ నుంచి రావచ్చు, ఆర్ ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, అవి కూడా నరాన్ని ఒత్తితే కూడా సయాటికా వస్తుంది. ఇంకా అదర్ లెస్ దాన్ 10% రీజన్స్ ఆర్ డిఫరెంట్. ఒకటి మస్కులర్ పెయిన్ తోడు కూడా రావచ్చు, ఆర్ దాని ఏమంటే ట్యూమర్స్ ఉన్న రావచ్చు, స్పైన్లో వెన్నుపూస నరంలో ట్యూమర్స్ ఉన్న కానీ రావచ్చు. సో డాక్టర్, ఇప్పుడు ఈ సయాటికా కండిషన్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటారు? సర్జికలా, నాన్ సర్జికలా? 80 to 85% నాన్ సర్జికల్ ఓన్లీ. వావ్. ఓన్లీ 10% ఆర్ 15% గో ఫర్ సర్జరీ. వాళ్ళు కూడా సమ్ టైమ్స్ వీ మే ఇమీడియట్లీ టెల్ దెమ్ టు గో ఫర్ సర్జరీ, ఆర్ సమ్ టైమ్స్ వీ ట్రై ఆన్ మెడికల్ మేనేజ్మెంట్ లైక్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్, ఆర్ ఫిజికల్ థెరపీ ఆర్ ఫిజియోథెరపీ ఆర్ మెడికేషన్ ఉంటుంది. ఇవన్నీ తగ్గకపోతే అప్పుడు సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. నాట్ ఆల్ సయాటికా గో ఫర్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ దెమ్ డూ వెల్ విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ అండ్ మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది బల్జ్ కానివ్వండి, లేదా ఇంకేదైనా ఇష్యూ లైక్ స్పైన్ ఫ్రాక్చర్స్ ఆర్ ట్యూమర్స్ ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, జనాలకి స్పైన్ సర్జరీ అనగానే కాళ్ళలో చేతిలో పడిపోతాయి, కంప్లీట్గా మంచానికి అతుకుపోతారన్న ఒక ఫోబియా, ఒక భయం అయితే 200% ఉంటుంది. సో దాని పట్ల మీ అభిప్రాయం? ఇట్లా అందరికీ మంచానికి పడితే ఇంకా మేము స్పైన్ సర్జరీ ఎందుకు చేస్తాం చెప్పండి సార్? కొంతమందికి భయం ఉంటుంది. భయం గురించి చెప్పమంటే ఇట్ ఈస్ నాట్ 100% ట్రూ. సి ఇఫ్ ఎవ్రీ సర్జరీ స్పైన్ సర్జరీకి నీకు పారాలిసిస్ వస్తుంది అంటే అసలు రోల్ ఆఫ్ స్పైన్ సర్జరీయే లేదు అసలు.
ఈ మంచానికి పడేవి అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి. చాలామంది ఎట్లా అంటే సర్జరీ చేసినా కూడా ఆయన నడుస్తలేడు అంటే అసలు సర్జరీ చేయకముందు కూడా నడవట్లే అన్నట్టు ఆయన. సపోజ్ ఇప్పుడు వెన్నుపూస ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ అయినప్పుడు నీకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది, ఇంజరీ అయినప్పుడు నీకు కాళ్ళు పనిచేస్తలేవు, ఒకసారి మెడకైతే మొత్తం కాళ్ళు చేతులు రెండు పనిచేయవు, యూరిన్ మోషన్ కంట్రోల్ ఉండదు. అట్లాంటప్పుడు మనం సర్జరీ ఎందుకు చేస్తామంటే నాట్ ఫర్ ద రికవరీ, ఫర్ ద రిహాబిలిటేషన్. ఓకే. అంటే వాళ్ళు మంచం మీద ఉండకుండా వాళ్ళని కొంచెం బయటికి తీసుకురావాలంటే దాన్ని స్పైన్ని స్టెబిలైజ్ చేయాలి. సో ఇట్లాంటి రీజన్స్కి సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి రికవరీ ఉండదు ఎట్లయినా. మోస్ట్ ఆఫ్ దెమ్ మే నాట్ హ్యావ్. కొంతమంది లక్కీ ఫెలోస్ యూ కెన్ హ్యావ్ గుడ్ రికవరీ ఆల్సో, దట్స్ అ బోనస్ టు దెమ్. అట్లాంటప్పుడు అదే కేసు మనం అందరూ చెప్పుకొని సర్జరీ చేసినా కానీ మూలకు ఉన్నాడంటే దట్స్ ఎ రాంగ్ నోషన్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. అంటే పర్సీ స్పైన్ సర్జరీ వల్ల కంప్లీట్గా పారాలిసిస్ అవడం అనేది అవ్వదు అని చెప్పను, బట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1% ఓన్లీ. సో ఇప్పుడు స్పైన్ కండిషన్స్ వచ్చి ఇప్పుడు ఈ సయాటికా కానీ లేదా బల్జ్ కానీ ఇవన్నీ పక్కన పెడితే పుట్టిన పిల్లల్లో కామన్గా ఉండే స్పైన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? యా బై బర్త్ కూడా ఉంటాయి స్పైన్ ప్రాబ్లమ్స్. వాటినే కంజినేటల్ డిఫార్మిటీస్ అంటారు. ఇప్పుడు కార్డియాక్ ఉన్నట్టు లేకపోతే రకరకాల ఆర్గన్స్ ఉన్నట్టు స్పైన్లో కూడా బై బర్త్ చాలా డిఫెక్ట్స్ ఉండొచ్చు. బట్ దాన్ని కంజినేటల్ అట్టిబ్రే అంటాం. అంటే వెన్నుపూస ఎముక సరిగ్గా ఫామ్ కాలేదనుకోండి, ఒక పిల్లర్లో ఒక ఇటుక తీస్తే ఏమవుతుంది, వంగిపోతుంది కదా. అట్లనే ఇప్పుడు నిటారుగా ఉన్న స్పైన్లో ఒక వెన్నుపూస ఎముక వంగింది అనుకోండి, అది వంగిపోతుంది వెన్నుపూస కూడా. దాన్నే స్కోలియోసిస్ అంటాం. కంజినేటల్ స్కోలియోసిస్ కానీ కంజినేటల్ కైఫోసిస్. స్కోలియోసిస్ అంటే పార్వసగుని పక్కకు తిరుగుతుంది ఎముక, అంటే సైడ్ వైస్. కైఫోసిస్ అంటే ముందు కొంగిపోవడం. రెండు జరగచ్చు ఈ పుట్టుకతో వచ్చేది. పుట్టుకతో వచ్చే కంజనైటల్ డిఫార్మిటీస్లో కొంచెం కైఫోసిస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఇట్లా వంగిపోవడం అనేది. సో టు కంటిన్యూ దట్, ఇప్పుడు ఈ కాలంలో కొంచెం ఈ కంజనైటల్ డిఫార్మిటీస్ అనేవి తగ్గుతున్నాయి. అంటే నాట్ బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ కాదు, అది మనకి ప్రెగ్నెన్సీలోనే స్కాన్స్ టిఫా స్కాన్ అని ఒకటి చేస్తారు, ఐ థింక్ 20th వీక్. అప్పటికే మనకు చాలా తెలిసిపోతాయి వెన్నుపూస ఎముకల్లో ఏమైనా తేడా ఉందని. యునో మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ టు అస్, వీ ఆస్క్ దెమ్ టు డ్రాప్ ద ప్రెగ్నెన్సీ అన్లెస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రిషియస్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే అట్లా వచ్చినప్పుడు హౌ ఇట్ బిహేవ్స్ అనేది తెలియదు మనకి, స్కోలియోసిస్ అనేది. అబ్సల్యూట్లీ బేబీ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దే మే రిక్వైర్, నాట్ ఆల్వేస్, అన్ని కన్సిడర్ స్కోలియోసిస్కి మల్టిపుల్ సర్జరీస్ అవసరం పడతాయని చెప్పాను. కొంతమందికి అవసరం కూడా పడదు. కొంతమంది అంటే దట్స్ వెరీ రేర్, మేబీ 10% to 15%. అదర్స్ విల్ రిక్వైర్ మల్టిపుల్ సర్జరీస్. దట్ ఈస్ బేబీకి ఇబ్బందే. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పాల పేరెంట్స్కి, ఫైనాన్షియల్లీ అవుట్ సైడ్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిషియస్ ప్రెగ్నెన్సీ, వీ ఆస్క్ దెమ్ టు డ్రాప్ ద ప్రెగ్నెన్సీ. ఐ హ్యావ్ మల్టిపుల్ కేసెస్, నాట్ 1 or 2. అట్లీస్ట్ 3-4 monthsకి ఒక పేషెంట్ అయినా టిఫా స్కాన్ పట్టుకొస్తాడు ఇట్లా అవుతుందని. నా వన్ ఆఫ్ మై నోన్ అంటే మాకు హాస్పిటల్లో చదువుకున్న స్టూడెంట్ ఆయన, వాడికి కూడా ఈ ప్రాబ్లం ఉండే. అంటే పెళ్ళైన 1 yearకి ఇట్లా అడిగింది నన్ను, సార్ ఇట్లుందంటే ఐ ఆస్క్డ్ హిమ్ టు డ్రాప్ దట్స్ ఇట్. హార్డ్ డెసిషన్. యా డెఫినెట్లీ. సో ఇప్పుడు అదర్ ఎనీ కండిషన్స్ లైక్ పుట్టినప్పుడు ఉన్నాయి, తర్వాత గ్రాడ్యువల్గా బేబీ పెరుగుతున్న కొద్దీ సెటిల్ అవుతాయి, అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? చెప్పలేమండి. ఇదే కంజనైటల్ స్కోలియోసిస్లో 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక కంజనైటల్ వర్టిబ్రా ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది అనుకోండి, ఈవెన్గా మ్యాచ్ అయిపోతాయి. ఓకే. సడన్గా గుర్తురాట్లే కానీ దానికి ఒక పేరు ఉంటుంది. బట్ దేర్ ఇస్ వన్ కండిషన్, దేర్ ఆర్ సమ్ కండిషన్స్ లైక్ దట్. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండొచ్చు, రైట్ సైడ్ ఉండొచ్చు. సో ఈవెన్గా అయిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడు టీనేజర్స్ ఇప్పుడు స్పోర్ట్స్ ఆడినప్పుడు లేదా అగ్రెసివ్ యాక్టివిటీస్ లేదా గల్లీ ఫైట్స్కి వెళ్ళినప్పుడు ఇఫ్ దెర్ ఈస్ అ స్పైన్ ఇంజురీ, సో వాళ్ళలో సర్జరీ కానీ ప్లేట్స్ కానీ ఎనీథింగ్ స్క్రూస్ ఆర్ అలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే విల్ దట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ ఫ్యూచర్? ఐ విల్ నాట్ సే నో. డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ఫ్యూజన్ ప్రొసీజర్ లాంటివి చేసినాం అనుకోండి, డిపెండింగ్ ఆన్ ద స్పోర్ట్. దెర్ ఆర్ పీపుల్ లైక్ మన క్రికెట్ ప్లేయర్సే చాలామంది స్పైన్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అట్లాంటి. దెర్ ఆర్, ఐ థింక్ హార్దిక్ పాండ్యా అండర్వెంట్ 1. వరుణ్ నారాయణ్ అని ఒక ఫాస్ట్ బౌలర్ ఉండేది ఒకప్పుడు, ఆయన వీళ్ళందరూ దే అండర్వెంట్ స్పైన్ సర్జరీస్, బట్ స్టిల్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే. బట్ డెఫినెట్గా డిపెండింగ్ ఆన్ ద స్పోర్ట్, డెఫినెట్గా ఇట్ మే హ్యాంపర్ యువర్ స్పోర్టింగ్ ఎబిలిటీ అండ్ ఆల్సో ద టెక్నిక్ ఆఫ్ ద సర్జరీ. నువ్వు ఏం సర్జరీ చేసినావు అన్నది కూడా ఇంపార్టెంట్.
కొన్ని డిస్క్ సర్జరీస్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, దే కెన్ ప్లే. ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ అండర్వెంట్ డిస్క్ సర్జరీ ఇన్ హిస్ కాలేజ్ డేస్. అదర్వైజ్ ఈ ప్లేడ్ ఫర్ హిజ్ మాకు యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఉంటాయి, దానికి ఆడేటోడు. హీ యూస్ టు ప్లే క్రికెట్ ఫర్ హిస్. సో ఇప్పుడు చాలామందికి సర్జరీ అనగానే భయం. నో మ్యాటర్ అది ఎంత అడ్వాన్స్ టెక్నిక్ అయినా, ఎంత ఎక్స్పర్ట్ సర్జరీ అయినా కూడా ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ, ఎక్కడో చోట కొంచెం భయం ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి కండిషన్స్లో వాళ్ళు కావాలనే పెయిన్ ఉన్నా లేదని, లేదా ఆ కండిషన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. సో దట్ విల్ వర్సన్ ద కండిషన్ ఆర్ ఇట్ విల్ స్టే ద సేమ్. సి ఎవరికైనా సర్జరీ అంటే భయమే. ఇప్పుడు నాకు ఎవరైనా సర్జరీ చెప్తే నాకు కూడా భయం అవుతుంది కాదా. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి వాంట్స్, అంతే కదా. ఇప్పుడు సర్జరీ అంటే ఎవరైనా ఉత్సాహంగా వచ్చి చేయించుకుంటారా? ఎవరు కొంతమంది ఉంటారు సార్ 2%. ఎవరు ఉండరు అట్లా. ఎవరికైనా సర్జరీ అంటే భయం ఉంటుంది. సో ఇట్స్ నాట్ వన్ థింగ్ ఎనీబడి వాంట్స్. సో కాకపోతే ద ఫియర్ ఆఫ్ స్పైన్ సర్జరీ, అంటే కమింగ్ టు మై కోర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ర్యాంపెంట్. లైక్ ఎందుకు మరి అంత ఫియర్ క్రియేట్ అయిందో జనాలు తెలియలే. కానీ ఆ స్పైన్ సర్జరీ అంటే నేను ఫస్ట్ జనరల్ పబ్లిక్ వదిలేయండి, డాక్టర్లనే వాళ్ళకి చెప్తారు వద్దని కొంతమంది. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాదు. నీకు ఒక నొప్పి నాకు ఒక నొప్పి అని చెప్పి ఎవరికైనా నొప్పే కదా. ఇప్పుడు యూ షుడ్ నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ద పేషెంట్ ఈజ్ సఫరింగ్. అడ్వైస్ సర్జరీ దే షుడ్ ఫాలో హిమ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ two more opinions or 3 more opinions. But if everybody feels that surgery is mandatory, then that should be done. In the sense, otherwise ఏమవుతుంది, నువ్వు పోస్ట్పోన్ చేసినావు. ఇప్పుడు సంబడి ఐ ఆఫర్ సర్జరీ టు సమ్మన్, వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దంటారు ఫస్ట్. అదేందో నాకు అర్థం కాదు, నొప్పి వాళ్ళకి కాదు కదా. ఎక్కువసార్లు ఏమవుతుంది, ఫీమేల్కి ప్రాబ్లం ఉంటుంది, మేల్ సేస్ నో, ఫీమేల్ ఆల్సో ఫీల్స్ ఇంట్లోనే ఉంటుంది కదా నాకెందుకు అనుకుంటుంది. ఏ కండిషన్కి వస్తారంటే చివరికి వాళ్ళు కాళ్ళలో వీక్నెస్ వచ్చే కండిషన్కి వస్తారు. అంటే నడవలేని పరిస్థితి, ఒక్కోసారి 2 పాదాలు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు, లేకపోతే యూరిన్ మోషన్ కంట్రోల్ పోతుంది, ఆడదాకా తీసుకొస్తారు. అప్పుడు సర్జరీ చేసినా కానీ ద అవుట్కమ్స్ మే నాట్ బి వెరీ గ్రేట్. డెఫినెట్గా పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది, బట్ మీకు కాళ్ళలో వచ్చిన నరాల వీక్నెస్ ఆర్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. న్యూరలాజికల్ డెఫిసిట్ రికవరీ అనేది అంత క్విక్గా అవ్వదు, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ పెయిన్ ఈజ్ అ మేజర్ ఇండికేటర్ ఫర్ సర్జరీ రాదర్ దాన్ డెఫిసిట్ అంటే వీక్నెస్, కాళ్ళలో వీక్నెస్ కానీ చేతుల్లో వీక్నెస్ కానీ అట్లా రాకుండానే సర్జరీ చేసుకోవడం బెటర్. చాలామంది అపోహ, ఈవెన్ ఇన్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ కూడా, వీక్నెస్ లేదుగా సర్జరీ ఎందుకంటారు. వీక్నెస్గా సర్జరీ చేసేది పెయిన్కి చేయాలి. బికాస్ వీ షుడ్ నెవర్ లెట్ ద పేషెంట్ గో ఇన్ టు వీక్నెస్. వీ షుడ్ ఆఫర్ సర్జరీ బిఫోర్ హీ ల్యాండ్స్ ఇన్ టు ఎనీ న్యూరలాజికల్ డెఫిసిట్. ఈవెన్ ఇట్స్ ప్రతి ఫ్రెటర్నిటీలో, ఈవెన్ మెడికల్ ప్రాక్టీస్ వాళ్ళు కూడా వీక్నెస్ లేదు ఎందుకు సర్జరీ, బట్ దే షుడ్ నో వెన్ షుడ్ బి డూ ద సర్జరీ. ఇప్పుడు కొంతమంది నాకు ఎలాగో 60 వచ్చేసాయి కదా, ఇప్పుడు సర్జరీ చేసుకొని చేసేదేముంది అనుకుంటారు. 60 మా లెక్కలో అడల్ట్ ఏజ్ ఆర్ యంగ్ ఏజ్ మా లెక్కలో. వీ డోంట్ కాల్ దెమ్ ఓల్డ్. యంగ్ ఏజ్, నైస్. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సెన్స్ ఇప్పుడైతే తప్ప 60 ఈజ్ నాట్ ఎట్ 60 నేను ముసలోళ్ళు అంటే నేను అసలు ఐ నాట్ అగ్రీ. ఓకే, నువ్వు 85, 90కి వచ్చినావు, నీకేదో సర్జరీ పని, ఆ ఏజ్లో కూడా కొన్ని సర్జరీస్ తప్పవు, చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఆ వయసులో వెన్నుపూస ఎముక నలిగిందో, ఫ్రాక్చర్ అయింది అనుకోండి, చేసుకోవాలి కదా పాపం. అట్లా మంచానికి కదా వాడు ఉంటారు కదా. బట్ వీ షుడ్ టేక్ మల్టిపుల్ ఫిట్నెస్ ప్రాపర్గా ఒబ్టైన్ చేసి హీ ఈజ్ ఫిట్ ఫర్ సర్జరీ అంటే వీ షుడ్ గో హెడ్. వీ షుడ్ నాట్ లెట్ దెమ్ సఫర్. వీ షుడ్ ఆల్వేస్ గివ్ ఏ వాట్ యు కాల్ పెయిన్ ఫ్రీ పీరియడ్ ఫర్ దెమ్ ఎనీ టైమ్. సో ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ పిల్లోస్, మెమరీ ఫోమ్ అని, మ్యాట్రెసెస్, అలా రకరకాలుగా యాడ్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ పూర్వకాలంలో ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఫ్లాట్ సర్ఫేస్ పైన నేల మీద కానీ లేదా చెక్క బల్ల మీద పడుకోమని చెప్పేవాళ్ళు. ఏది కరెక్ట్ అంటారు? ఎవ్రీథింగ్ లేటెస్ట్ ఇన్ ద మార్కెట్, మెమరీ ఫోమ్స్ ఆర్ నెక్ పిలోస్, ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ దెమ్. మీకు కంఫర్ట్ ఉన్నంతసేపు వాడుకోవాలి, మీకు అది పెట్టుకోవాలి కంపల్సరీ అని ఏం లేదు. ఇప్పుడు మెమరీ ఫోమో లేకపోతే నెక్ పిలోస్, సర్వైకల్ పిలోస్ పెట్టుకోగా మీకు నొప్పి తగ్గట్లేదంటే ఎందుకు అది పెట్టుకోవడం అవసరం లేదు. ఇంకోటి హార్డ్ సర్ఫేసెస్, అది ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్, బట్ నేను చెప్తా ఏంటంటే మరీ గుంటలు పడే పరుపులు అయితే వద్దని చెప్తా. ఎందుకంటే డెఫినెట్గా అబ్నార్మల్ పొజిషన్ అయిపోతుంది అది. ఈ స్ప్రింగ్ మ్యాట్రస్ అంటారు కదా, అంటే ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ స్పైన్ ఇష్యూ ఆర్ బ్యాక్ పెయిన్ ఏది ఉందనుకోండి, అవాయిడ్ చేయండి అది. నేల మీద పడుకోవడం వల్ల బెనిఫిట్ ఉందంటే నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ బెనిఫిట్. అది అట్లా పడిపోయింది బుర్రలో జనాలకు. కానీ
సైన్స్ ప్రకారం ఆర్ మెడికల్గా చూసుకుంటే మాత్రం దెర్ ఈజ్ నో బెనిఫిట్ లయింగ్ డౌన్ ఆన్ ఏ హార్డ్ ఫ్లోర్ ఆర్ చెక్కల మీద పడుకోవడం కానీ. చెక్క వేసుకోండి, కాకపోతే దానిపైన ఒక మెత్తని పరిపైన వేసుకుని పండుకోండి, అంతేగాని చెక్క మీద పడుకుంటే మీకు మజిల్ పెయిన్స్ వస్తాయి. ఇంకా ఈ ఈ నేల మీద పడుకున్న వాళ్ళకి ఈ కండరాల నొప్పులు అయితే డెఫినెట్గా వస్తాయి. స్పైన్ మాట దేవుడు ఎరుకప్పుడు. ఇప్పుడు నెక్ పెయిన్ లేదా బ్యాక్ పెయిన్ ఉంటే స్పైన్ సర్జన్కో ఆర్థో డాక్టర్ దగ్గరకో అలా వెళ్లకుండా జనాలు ఇన్స్టాలో లేదా వేరే సోషల్ ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్లో ఉన్న కైరోప్రాక్టిక్ ఎక్స్పర్ట్స్ ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది స్టాట్స్. సో దాని పట్ల మీ అభిప్రాయం? అవి నిజంగానే యాప్ థింగ్ టు డూ వెన్ యూర్ గోయింగ్ త్రూ అ నెక్ పెయిన్ ఆర్ అ బ్యాక్ పెయిన్? సోషల్ ప్లాట్ఫామ్స్ చూసి వెళ్ళడం అనేది వీసీ రెగ్యులర్లీ. చాలామంది పేషెంట్స్ కూడా ఫస్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర అటెండ్ అయ్యే ముందు ఈ మసాజ్ సెంటర్లు, స్పా ఐ డోంట్ నో, మసాజ్ సెంటర్ ఒకటి, ఫిజియోథెరపీ సెంటర్స్, కైరోప్రాక్టర్స్, వీళ్ళందరి దగ్గర పోయి తర్వాత మా దగ్గరకు వస్తారు. అంటే చాలామంది రారేమో, కొంతమంది నొప్పి తగ్గిపోవచ్చు, వాళ్ళకి ఏం చేయకపోయినా కూడా తగ్గిపోయేది నొప్పి. అదేం పెద్ద అన్ని బ్యాక్ పెయిన్స్కి ఆ నెక్ పెయిన్స్కి మెడికల్ దాన్ని ఏమంటారు అడ్వైస్ అవసరం లేదు, తగ్గిపోతాయి ఒక్కోసారి. అంటే యూ టేక్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ యూ టేక్ వన్ పెయిన్ మెడికేషన్, దే మే సబ్సైడ్. చాలామంది రారు కదా మన దగ్గరకు, అందరు ఏడొస్తారు. అంటే ఈ కైరోప్రాక్ట్స్ అందరూ ఏంటంటే వీళ్ళది దానికి వస్తే యాక్చువల్లీ కైరోప్రాక్ట్స్ ఆర్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ దే షుడ్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ యువర్ ఫిజిషియన్ ఆర్ ఏ సర్జన్ ఆర్ ఏ స్పైన్ సర్జన్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్. But they should not treat the patient on their own. They should follow the advice of the spine surgeon or orthopedic surgeon or whoever is వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి. అంతేగాని చాలామంది ఐ రియలీ సీ దట్ మెనీ ఆఫ్ దెమ్ మెడిసిన్ కూడా రాస్తారు. దే ఆర్ నాట్ సపోజ్ టు రైట్. యాక్చువల్లీ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు చేయకూడదు అసలు. వాళ్ళు మెడిసిన్ కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఏది పెయిన్ మెడికేషన్ ఉందండి, న్యూరోపతిక్ మెడిసిన్, గాబా పెంటిన్, ప్రీగాబిల్ వాళ్ళే రాసిస్తారు. అంటే అవన్నీ వాస్తవానికి ఓటీసీలు కాదు, ఓవర్ ద కౌంటర్ కాదు. మన దగ్గర మన ఇండియాలో ఓవర్ ద కౌంటర్, కానీ అదర్వైజ్ దే ఆర్ నాట్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్. సో ఐ ఆల్వేస్ సే ఫస్ట్ ఒపైన్ ఫ్రమ్ యువర్ స్పైన్ సర్జన్ ఫర్ ఏ స్పైన్ ప్రాబ్లమ్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ దెన్ గో టు దట్ దిస్ రీహాబ్ సెంటర్స్ కానీ ఆర్ కిరోప్రాక్టర్స్ దగ్గరికి కానీ. సో ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్న కండిషన్ కాస్త కాంప్లికేట్ అయిపోయి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని ఎవరైనా చూసారా మీ ప్రాక్టీస్లో? చాలా చాలా ఇన్ ద సెన్స్ ఓకే, ఇప్పుడు ఒక పెయిన్ని నువ్వు అడ్రస్ చేస్తున్నావు అనుకోండి, యూ షుడ్ నో వాట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్ ఆల్సో. అంటే వెన్ యూ షుడ్ గో అండ్ సీ ఏ స్పెషలిస్ట్. అంతేగాని నువ్వే ట్రీట్ చేస్తా అంటే తప్పది. సపోజ్ పేషెంట్ నొప్పి అంటున్నాడు, నీకు కాళ్ళలో నమ్నెస్ వస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, నడవలేకపోతున్నావు అంటే దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ అట్లీస్ట్ వెన్ యూ షుడ్ సెండ్ దెమ్ టు ఏ ప్రాక్టీషనర్ ఆర్ ఏ స్పెషలిస్ట్ దగ్గర పంపించాలి. ఇప్పుడు కైరోప్రాక్ట్స్ వీళ్ళే కాదండి, చాలామంది పెరిఫరీస్లో ఉన్న ఆర్ఎంపీలు వీళ్ళు కూడా అంతే, వాళ్ళే ట్రీట్ చేస్తూనే ఉంటారు. తప్పదు యాక్చువల్గా. దే షుడ్ నో ద రెడ్ ఫ్లాగ్. దే షుడ్ సపోజ్ చాలామంది స్పైన్ సర్జరీ అంటే చెప్పినా కదా ఇందాక అపోహ చాలామందికి ఉంటుందని, బట్ ఇట్స్ నాట్. దెర్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ స్పైన్ సర్జరీ. యూ పేషెంట్స్ విల్ ఫీల్ సో మచ్ హ్యాపీ పోస్ట్ సర్జరీ. అట్లీస్ట్ 50 to 60% of them immediate they are very very happy. Maybe rest of them down the line, maybe couple of weeks తర్వాత హ్యాపీ అవుతారేమో. కానీ there are surgeries where you can pull them out of the pain immediately also. మ్యాసివ్ డిస్క్ ఫ్రాగ్మెంట్ ఉంది, పాపం పేషెంట్ గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. యూ డూ ఏ సింపుల్ సర్జరీ, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంతేగాని వాళ్ళను మసాజ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేపిస్తాను అంటే తప్పది. యూ షుడ్ నో వెన్ యూ షుడ్ స్టాప్, యూ షుడ్ రిఫర్ ఎట్ ద ఎర్లియస్ట్. యూ షుడ్ వాళ్ళకి అది తెలిస్తే మంచిది. వాళ్ళకి తెలియక వాళ్ళ బిజినెస్ కోసం అని వాళ్ళని తిప్పడం అనేది తప్పది. సో యాజ్ యు ఆర్ అ స్పైన్ సర్జన్, ఆబ్వియస్లీ స్పైన్ అంటే నర్వ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. So what are the conditions where you work in collaboration with a neurosurgeon? See, the biggest myth about spine surgery is that we are operating on the nerve. No, we are not operating on the nerve. We are not operating on the nerve. The surgery on the nerves is only less than 1%. In the sense, నర్వ్కి ఎప్పుడు ఆపరేషన్ చేస్తాం? ఈ నర్వ్లో ఏమైనా కణితలు ఉంటే ఆ ట్యూమర్స్ ఉంటే చేస్తాం.
Rest of all the spine goes around the nerve, not in the nerve or on the nerve. అర్థమైందా? యా గాట్ ఇట్. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసేదంతా వెన్నుపూస ఎముకకి లేకపోతే డిస్క్ కానీ నాట్ నరానికి చేయం. నరం పక్కన వర్క్ చేస్తాము కానీ నరం మీద వర్క్ చేయం. ఓకే. Maybe that's why we don't never require, very rarely, suppose there is a tumor in the spinal cord. If it is not my purview, most of the spinal cord tumors కూడా మేమే చేసుకుంటాం. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద, ఇప్పుడు ఎంఆర్ స్కాన్ చేసి కొన్ని ట్యూమర్స్ వీ డూ, బట్ సమ్ ట్యూమర్స్ విచ్ మే రిక్వైర్ డీపర్ ఇన్ ద టిష్యూస్ వీ మే సెండ్ దెమ్ టు న్యూరోసర్జన్స్. నాట్ దట్ వీ డోంట్ కొలాబరేట్ విత్ న్యూరోసర్జన్ అండ్ వర్క్. ఎందుకంటే మీ వర్క్ చేసేంత స్పైన్ బోన్ మీద, నాట్ ఆన్ ది నర్వ్. సో బోన్ అనేది ఎవరు వర్క్ చేస్తారు అనేది ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ స్పైన్ సర్జన్. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు న్యూరో సర్జన్ స్పైన్ చేయడానికి చేస్తాడేమో, కానీ న్యూరో సర్జన్స్కి ఆర్థోపెడిక్ సర్జన్ అవసరం ఉండకపోవచ్చు, ఆర్థోపెడిక్ సర్జన్కి న్యూరో సర్జన్ అవసరం ఉండకపోవచ్చు. చేస్తారు, ఇద్దరు కలిసి చేసే టీమ్స్ కూడా ఉంటాయి, బొచ్చడు ఉన్నాయి, చాలా టీమ్స్ ఉన్నాయి హూ వర్క్ టుగెదర్. దట్స్ ఎ డిఫరెంట్, దట్స్ దేర్ అండర్స్టాండింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ సర్జరీ ఈజ్ ఆన్ ఇన్ ద బోనీ anatomy, not on the neural structures. 99 times, only 1% we do on the neurological structures. దీస్ డేస్ ఈ మధ్య మోర్ ఆర్ లెస్ అన్ని మెడికల్ డిపార్ట్మెంట్స్లో రోబోటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్పైన్ పార్ట్, రోబో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అంటారు? Yeah, robo is going to be definitely advantageous. అంటే నీకు ప్రిసిషన్ ఆఫ్ ది స్పైన్ సర్జరీ కదా, నీకు రోబో ఇన్ స్పైన్ సర్జరీ ఈజ్ ఓన్లీ వైల్ ప్లేసింగ్ ద మెటల్, ఈ ఇంప్లాంట్స్ చేస్తాం కదా, అది కూడా ఓన్లీ ఇప్పుడు నెక్లో ఫ్రంట్ నుంచి చేస్తే పని చేయవు, ఓన్లీ బ్యాక్ నుంచి చేసే స్క్రూ సిస్టమ్స్కే పని చేస్తుంది. సో దీస్ సర్జరీస్ వర్ డన్ ఈవెన్ ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ చేస్తాం, లేకపోతే మన దగ్గర ఉన్న ఇమేజింగ్ టెక్నిక్స్ 3D సియామ్స్ కానీ రెగ్యులర్ సియామ్ అంటే ఇమేజింగ్ టెక్నిక్స్ కూడా చేసుకుంటాం. రోబో రోల్ ఏంటంటే రోబో గివ్స్ ఏ మోర్ ప్రిసిషన్, బట్ ద డేటా ప్రకారం అయితే రెగ్యులర్ స్పైన్ సర్జన్ చేసేదానికి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీకి ద ప్రిసిషన్ ఓన్లీ లెస్ దాన్ 0.5% చేంజ్ అంతే. అంటే ఈ రోబో స్పైన్లో వచ్చిన రోబో అనేది ఏం కొత్తది కాదు, చాలా సంవత్సరాలు అయింది. ఇండియాకి వచ్చే నాట్ 14 years పైన ఉంటుంది. The first installation of spine robo in India was in 2012. Okay. But it did not get that much, what you call, belief or usage in the spine surgeons because of the cost and the time. It will take sometimes initial ga chala time pattachu. Cost is exponentially high. And also the benefit of robo is not up to the mark when compared to the joint robo. Joint robo in the sense knee joints ko hip joints ko చేసే రోబోకి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ స్పైన్ రోబోలోకి అడ్వాంటేజెస్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ హై, ఓకే, వెరీ మినిమల్. లైక్ అందుకనే ఇండియాలో 2012లో మనకి రోబో వచ్చినా కానీ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ ఇన్ ఇండియా విల్ బీ లెస్ దాన్ 25. ఓకే. టోటల్ ఐ డోంట్ థింక్ 25 అనే లేదా 25 మ్యాక్సిమం అనుకోవచ్చు. బట్ జాయింట్ రోబోస్ అయితే యూ కెన్ సీ, ఇప్పుడు మనం కూర్చునే ఏరియా నుంచి ఒక 5 kilometers రేడియస్ తీసుకుంటేనే ఇట్ ఈస్ దేర్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో, యూఆర్ గెటింగ్ ఎట్ ఎ బెటర్ ప్రైస్. అండ్ యాజ్ ఆఫ్ నౌ రోబోటిక్స్ ఇన్ స్పైన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మేబీ డౌన్ ద లైన్ కొంచెం దానికి ఏమంటారు, మేబీ కొంచెం కాస్ట్ ఏమైనా తగ్గితే ఇట్ కెన్ గో టు ద కామన్ మ్యాన్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ కామన్ మ్యాన్ టు అఫోర్డ్ ఇట్. అవసరం లేదు నిజంగా. అంటే ఇది కంపల్సరీ రోబో అంటే మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ బై అస్ ఓన్లీ. సపోజ్ స్క్రూస్ ఒకటే అది చేస్తుంది, మిగతా పని ఇప్పుడు ఈ డీకంప్రెషన్ వర్క్ అంతా వీ హ్యావ్ టు డూ అవర్ సెల్ఫ్ ఓన్లీ. అంటే అవర్ సెల్ఫ్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ దోస్ గ్యాడ్జెట్స్ ఫర్ దట్ టు యూస్. సేఫ్టీ గ్యాడ్జెట్స్ ఉంటాయి, డ్రిల్స్ ఉంటాయి, అల్ట్రా స్కాల్పెల్స్ ఉంటాయి, అల్ట్రాసోనిక్ స్కాల్పెల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ షుడ్ బి డన్ బై ద సర్జన్ హిమ్సెల్ఫ్. రోబో రోల్ ఈజ్ ఓన్లీ ఫర్ వైల్ ప్లేసింగ్ ద స్క్రూ, అండ్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ యాక్చువల్ స్క్రూస్ వేయడం అనేది, ఇఫ్ యు ఆర్ ట్రైన్ వెల్. సో ఇప్పుడు చాలామంది ఇన్ ద డైలీ లైఫ్ ఎలాంటి నొప్పి నెక్లో కానీ బ్యాక్లో కానీ, లైక్ గుచ్చుకుంటున్నట్టు కానీ లాగడం కానీ ఇలా రకరకాల నొప్పులు ఉంటాయి. సో అందులో ఎలాంటి నొప్పి వస్తే ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్ టు
to see a doctor, considering the neck and back? See, you have a neck pain, you do not get alarmed if it is getting reduced with medical management. But అదే Okay. మీకు ఆ నొప్పి చేతుల్లో గుంజుతుంది అనుకుందాం, బ్రకాలియాస్ అంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ బెటర్, దెన్ దట్స్ అలార్మింగ్ సైన్. చేతుల్లో తిమ్మిరి వస్తున్నాయి, ఎత్తలేకపోతున్నాం, వస్తువులు జారిపోతున్నాయి చేతుల నుంచి అంటే దెన్ యూ షుడ్ థింక్ దే సంథింగ్ విచ్ నీడ్స్ ఏ అటెన్షన్. అదేవిధంగా నడుములో ఈ సయాటికా, రెడ్ ఫ్లాగ్స్ చూసుకుంటే కాలు గుంజుతుంది, తిమ్మిరి పడుతుంది, ఇక్కడ నుంచి ఒక 50 గజాలు కానీ 100 గజాలు కానీ నడవలేకపోతున్నా, నడవనే కాళ్ళు బరువైపోతున్నాయి, కూర్చోవాల్సి వస్తుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సిట్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ పెయిన్ ఈజ్ ఎక్స్క్రూషియేటింగ్, దెన్ యూ షుడ్ థింక్ అబౌట్ మీటింగ్ ఏ స్పెషలిస్ట్. అదర్ థింగ్స్ అదర్ దాన్ దిస్ సయాటికా అండ్ అదర్స్ ఏంటంటే, సపోజ్ బ్యాక్ పెయిన్ ఉంది, నీకు వెయిట్ లాస్ అవుతుంది, నీకు ఆకలి అయితే లేదు, లాస్ ఆఫ్ ఎపిటైట్, you lost some weight, then there is a good chance that you may have some tumor or there may be some infections. Most common in India is like tuberculosis. You can have them. So you should not neglect ఒక పీరియడ్ దాకా నెగ్లెక్ట్ అంటే నువ్వు సొంత ప్రయత్నాలు ట్రై చేయాలి. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ టేక్ ఎ కాల్ వెన్ టు మీట్ ఏ డాక్టర్. సో ఇప్పుడు వేరే హార్ట్కి కానీ లేదా ఇంకేదైనా ఆర్గన్కి రిలేటెడ్ ఎవ్రీ 6 monthsకో 1 yearకో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రొఫైల్, ఒక హెల్త్ ప్రొఫైల్ రన్ చేసుకొని వీ కెన్ హ్యావ్ ఇట్ లైక్ అండర్ చెక్డ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అలా స్పైన్ని కన్సిడర్ చేస్తూ ఏమన్నా ప్రొఫైల్స్ ఉన్నాయంటారా? లేవండి. ఈ టెస్ట్లు చేయించుకోండి, ఎక్స్రేలు తీయించుకోండి, లేదు. ప్రొటెక్ట్ యువర్ స్పైన్. దేర్ ఇస్ నో మాస్టర్ చెకప్ ఫర్ స్పైన్. No? నీకు ప్రాబ్లం ఉందంటే నువ్వు వచ్చి కన్సల్ట్ చేయాలి, కానీ ఓకే. నీకు నొప్పి లేకపోతే, ఇప్పుడు సపోజ్ నీకు నొప్పి లేదు, నీకు ఎంఆర్ఐ తీసినాం, నీకు ఏమైనా ప్రాబ్లం కనపడ్డది, నీకు నొప్పి లేకపోతే ఎందుకు సర్జరీ చేయాలి దానికి? ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పి లేకపోతే నో సర్జరీ. ఆ ప్రాబ్లం వల్ల నీకేమైనా ఇబ్బంది ఉంటేనే మనం అడ్రస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మీరు ఎక్స్రే తీసి, సపోజ్ మీరు నాతో మెడ నొప్పికి వచ్చారు, ఐ గెట్ అన్ ఎంఆర్ స్కాన్, ఐ ఫైండ్ ఇట్ వెరీ మచ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని సార్ట్ అవుట్ చేసినాం. ఇదే ఎంఆర్ఐలో నీకు మొత్తం స్పైన్ భాగం అంతా వస్తుంది, కింద నడుములో వెన్నుపూస ఎముక కదిలిపోయి ఉంది, కానీ నీకు దాంతో ఏమి ఇబ్బంది లేదు. సో జస్ట్ ఇగ్నోర్ ఇట్ unless it is bothering you. There are n number of cases which may not require any attention also. అందుకనే కదా ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇప్పుడు మనకి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అని ఉంటాయి చాలాసార్లు. కొన్ని ఇన్సిడెంటల్ ఫైండింగ్స్కి ఓకే చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు నడుము నొప్పితో వచ్చినావు, కానీ ఈ నడుము నొప్పికి రీజన్ మే నాట్ బీ ద బ్యాక్ ఇట్ సెల్ఫ్. నువ్వు స్కాన్ తీసినప్పుడు నీకు పైన మెడ భాగంలో కంప్లీట్గా స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది అనుకోండి, దానివల్ల కూడా నీకు హోల్ బ్యాక్ పెయిన్ రావచ్చు, నడవలేకపోవచ్చు. అప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. అంతేగాని ఇట్లా ఈ టెస్ట్ చేసుకోండి 6 నెలలకు సంవత్సరానికి అంటే అయితే ఏమీ లేవు. అన్లెస్ యూ హ్యావ్ సిమ్టమ్ యూ నెవర్ గో టు యువర్ డాక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దట్స్ ద కేస్, టు హ్యావ్ అ హెల్దీ స్పైన్ ఈ డెఫిషియన్సీస్ ఉండకూడదు, ఇలాంటి డైట్ తీసుకోవాలి అన్న బౌండరీస్ ఏమైనా ఉన్నాయంటారా? హెల్దీ స్పైన్, యూ షుడ్ బి ఫిట్, నో ఒబెసిటీ, ఈట్ వెల్, ఈట్ హెల్దీ, no smoking, no alcohol, and be active. Be active in the sense, don't bed rest. These sedentary lifestyles are not good for spine. Don't sit for hours together in the chair. Avoid use these abnormal chairs like bean bags. అంటే ఆల్ ద టైమ్ అప్పుడప్పుడు కూర్చుంటే పర్లే, కానీ అక్కడే కూర్చుని వర్క్ చేస్తా అంటే దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ స్పైన్. అండ్ ఆల్సో మొబైల్, monitor placement for the neck, they should have proper knowledge about all these things. Any particular deficiencies which will have an impact on spine? Per se nothing on the spine, because the reason why you are standing erect is not because of the spine. In the sense, ఇట్లా నిటారుగా నుంచున్నావు అంటే అది నీ వెన్నుపూస వల్ల కాదు, వెనకాల కండరాల వల్ల. ఓకే, అంతే కదా. ఈ కండరాలు ఏమైనా వీక్ అయితే నీకు ఆటోమేటిక్గా స్పైన్ బెండ్ అవ్వడము, లేకపోతే ఆ స్పైన్లో మార్పులు రావడము జరుగుతుంది. సో ఈ కండరాలను ప్రాపర్గా పెట్టుకోవాలంటే నువ్వు యూ షుడ్ బి యాక్టివ్, ఫిట్, యూ షుడ్ డూ సమ్ మజిల్ స్ట్రెంథింగ్ ఇవన్నీ చేసుకోవాలి. డెఫిషియన్సీస్ అంటే ఈ బోన్ పర్సే, బోన్ వీక్గా ఉండడం అనేది ఆస్టోపోరోసిస్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే పెద్దవాళ్ళలో రావచ్చు. నౌ డేస్ we see even at the age of 50s also we see వాళ్ళకి ఏంటంటే బేసికల్లీ
కాల్షియం సప్లిమెంట్స్, కాల్షియం పని చేయాలంటే మన విటమిన్ డి తీసుకోవడం, అండ్ ఇవన్నీ పని చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ బి యాక్టివ్. నువ్వు ఎంత కాల్షియం లోడ్ చేసుకున్నా కానీ అది నీ బోన్లోకి ఎంటర్ అవ్వాలంటే నువ్వు ఫిట్ ఉండాలి, నువ్వు యాక్టివ్గా ఉండాలి. నువ్వు యాక్టివ్ లేకుండా నువ్వు కుర్చీలో కూర్చుంటా, నేను టాబ్లెట్ కాల్షియం వేసుకుంటా అంటే దే డోంట్ వర్క్. ఓకే. యూ షుడ్ బి యాక్టివ్ టు. అందుకనే కదా ఇప్పుడు ఎవ్రీడే బెడ్ రెస్ట్. ఫర్ సపోజ్ ఒక సర్జరీ అయింది, నీకు బెడ్ రెస్ట్ ఇస్తున్నామంటే నీ బోన్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, డిప్లీట్ అవుతుంది. సో దెర్ ఇస్ నో బెడ్ రెస్ట్. ఇఫ్ యు ఆర్ యాక్టివ్ యువర్ మజిల్ విల్ ఫీడ్ ద బోన్. నువ్వు మంచం మీదే ఉంటే నీకు దేర్ ఇస్ అ లాస్ ఆఫ్ బోన్ డెన్సిటీ. సో టు కీప్ యువర్ బోన్ స్ట్రెంత్ అండ్ యూ షుడ్ బి యాక్టివ్, మస్కులర్ యాక్టివిటీ ఉండాలి. అందుకని ఈవెన్ పెద్దోళ్ళలో కూడా కొంచెమైనా మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఒక డంబల్ ఎత్తండి, లేదా చిన్న చిన్న వెయిట్స్ చేయండి, దట్స్ గుడ్ ఇన్ ఫ్యాక్ట్. సో డాక్టర్, ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కమింగ్ టు ద స్పైన్ పార్ట్, అలాంటి ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయంటారా, లేదా ఖచ్చితంగా కంప్లీట్ స్పైన్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందేనా? లేదు, మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ ఆర్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఆల్సో ఇన్ ఫ్యాక్ట్, బట్ నాట్ ఆల్ కేసెస్ గో ఇంటూ MIS సర్జరీస్. ద అడ్వాంటేజ్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఏంటంటే ద రీజన్ వై వీఆర్ స్టాండింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మజిల్స్. మనం ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సైన్స్ సర్జరీలో కన్వెన్షనల్ సర్జరీ మీద మనం సర్జరీ చేసినప్పుడు ఈ మజిల్ని బోన్ నుంచి ఎలివేట్ చేయం. మనం చేసే ప్రొసీజర్స్ అంటే మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటే ఈ స్క్రూ ఫిక్సేషన్స్ అన్నీ కూడా త్రూ ద మజిల్ వేస్తాం. అట్లాంటప్పుడు మన మజిల్స్ ఆర్ స్టిల్ ఇంటాక్ట్. దట్ విల్ హెల్ప్ ఇన్ క్విక్ రికవరీ. బట్ ఫైనల్ అవుట్కమ్ చూసుకుంటే ఇప్పుడు ఒక 6 నెలలకు సంవత్సరాలకు మే నాట్ పెద్దగా గొప్పగా బెనిఫిట్ ఏమి ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్లీ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ యాజ్ అ రోల్ లైక్ ఫిక్సేషన్ చేయడం ఇవన్నీ వెన్ కంపేర్ టు రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీస్. బట్ ఇప్పుడు 100 కేసులు చేస్తే దాంట్లో మేబీ 20% MISలో ఫిట్ అయితే, రెస్ట్ ఆల్ షుడ్ బి రెగ్యులర్ సర్జరీస్ ఉంది. నేను ఓపెన్ సర్జరీ అన్న మాట వాడమని కన్వెన్షనల్ సర్జరీ అని చెప్తాను నేను. ఓకే. సో డెఫినెట్గా MIS సర్జరీస్ డెఫినెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని కండిషన్స్ అయితే చాలా బెటర్. ఐ ఆల్వేస్ సే ట్రై టు గెట్ MIS ఇఫ్ పాసిబుల్ అని చెప్తాను. బట్ కాస్ట్ ఫ్యాక్టర్ చూసుకుంటే కన్వెన్షనల్ మీద 30% దాకా ఎక్కువ ఉంటాయి. 30 to 40. రికవరీ ఇస్ క్విక్, రైట్? డెఫినెట్లీ. యూజువల్లీ హాస్పిటల్ స్టే తగ్గుతుంది. 2 రోజులు ఉండాల్సింది 1 రోజునే ఉంటారు. దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఎట్ ద ఎర్లియస్ట్ బికాస్ దేర్ మజిల్ ఈజ్ ఇంటాక్ట్. డెఫినెట్లీ అడ్వాంటేజెస్, బట్ నాట్ ఆల్ కేసెస్ గో ఇంటూ MIS. నాకు MIS వచ్చి కదా అని అన్ని కేసులు చేయకూడదు నేను. సో లైక్ బీయింగ్ ఎ స్పైన్ సర్జన్, if there are like 3 points to shoot out to all the common public, ఏం చెప్తారు? సో కీప్ యువర్ స్పైన్ ఫిట్ ఆర్ హెల్దీ. దానికి ఎట్లా చేయాలి మీరు? అవాయిడ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, గుడ్ పాజిటివ్ రిఫ్లెక్సెస్. అంటే పాజిటివ్ రిఫ్లెక్సెస్ ఇన్ ద సెన్స్, నీ ఇది చేస్తే నాకు ఇబ్బంది అన్నప్పుడు అది చేయకండి. సింపుల్ థింగ్. నేను కింద కూర్చుంటే నాకు వస్తుందంటే కింద కూర్చోవద్దు. అండ్ టు కీప్ యువర్ బ్యాక్ ఫిట్, డూ సమ్ యాక్టివిటీ. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి, స్ట్రెంథెన్ చేసుకోండి బ్యాక్ని. డోంట్ ఇగ్నోర్ ద రెడ్ ఫ్లాగ్స్. అంటే ప్రతిసారి పెయిన్ వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ తీసుకోవడం మంచిది కాదు. కన్సల్ట్ ఏ సర్జన్ బికాస్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ మే ఆల్సో బి సర్ప్రైజ్ సమ్టైమ్స్. బ్యాక్ పెయిన్తో వస్తాడు, తగ్గుతలేదు, రెండోసారి వస్తాడు, తగ్గుతలేదు. We get an MR scan, we may see something not normal. I mean, sometimes we may find tumor in the bone or some infection, some disc or paina myelopathies రకరకాలుగా కనిపిస్తాయి. సో అదర్ రెడ్ ఫ్లాగ్స్ లైక్ ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం, కన్సల్ట్ ఏ సర్జన్. అండ్ డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్ నోషన్ అబౌట్ ది స్పైన్ సర్జరీ దట్ ఇట్ will always fail. And always meet a specialist before meeting alternative therapist like a chiropractor or a physiotherapist, whatever it is. Take an opinion from the specialist and go to them. Now other things what we see in the recent time is pain specialist. Recent channel uన్నారు, some are doing good in the sense proper way of treating, like they give proper epidural injections and all, and there are some others who give treatment which are not proven scientifically, like
PRP injections in the spine. PRPs in the spine. Oh, n number of cases. We heard a lot about PRP in the knees, on the scalp, on face, but never in spine. It is there, it is practiced with people do get them and never come again to any specialist in spite of their pain not being relieved. ఎందుకు అంటే ఒక భయం వాళ్ళకి, వీడు ఎక్కడో సర్జరీ చేస్తున్నాడు అని. నీకు అవసరం ఉంటే అదే చేయాలి, అంతేగాని ప్రతిదానికి ఇంజెక్షన్ తోటి సొల్యూషన్ రాదు కదా. దానివల్ల నీకు బెనిఫిట్ లేనప్పుడు ఎందుకు చేయించుకోవాలి అది? అండ్ దట్ ఈజ్ నాట్ ఏ వాట్ యు కాల్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఆన్ ద పాకెట్. ఇట్ డెఫినెట్లీ బర్న్స్ యువర్ పాకెట్. దాని తర్వాత నీకు అసలైన ట్రీట్మెంట్ తీసుకుందామంటే ఇక నీ దగ్గర డబ్బులు లేకుండా అయిపోతుంది, అంత కాస్ట్లీ కూడా ఉన్నాయి అవి. ఇట్స్ నాట్ ఏ, ఐ సే నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. అండ్ సి, ఇప్పుడు నడుము నొప్పి వస్తే ఫస్ట్ ఆర్ బ్యాక్ పెయిన్ వస్తే కన్సల్ట్ ఏ స్పెషలిస్ట్ అండ్ దెన్ విత్ దేర్ అడ్వైస్ యూ కెన్ గో అండ్ మీట్ ఏ పెయిన్ గాయ్. బట్ యూ కెనాట్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ఏ పెయిన్ థెరపిస్ట్ ఆర్ పెయిన్ స్పెషలిస్ట్. దట్ ఈస్ నాట్ దేర్ సబ్జెక్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఒక ఇంజెక్షన్ రాసినామంటే సరే వాళ్ళు పోయి ఇస్తారు, మీ కొన్ని రెగ్యులర్ స్పెషలిస్ట్ ఇచ్చుకుంటారు, కొన్ని ఇప్పుడు సమ్ పీపుల్ మే నాట్ బీ ఇంట్రెస్టెడ్ టు గివ్ సమ్. ఐ డోంట్ ప్రాక్టీస్ దీస్ ఇంజెక్షన్స్ అండ్ ఆల్. I asked one of the pain specialist or my colleague surgeon to give. So PRP అనేది ఉంది, లేదని ఏం లేదు. PRPs which are being given for severe canal stenosis, bone deformities లో కూడా ఇస్తున్నారు. తప్పయ్యండి. దట్ షుడ్ నాట్ బి గుడ్ ప్రాక్టీస్. ఏమవుతుందంటే నీకు, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటాను, నీకు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది బేసికల్లీ, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక విషయమై ఒక డాక్టర్ దగ్గర పోయినావు, ఒక ప్రాక్టీషనర్ దగ్గర పోయినావు, ఆయన నీకు తప్పుడు సమాచారం ఇస్తే ఎట్లా? దే షుడ్ బి జెన్యున్ అడ్వైస్. దీనికి సపోజ్ సివియర్గా నరాల మీద ఒత్తిడి ఉంది, అరే ఇది కాదు, మందులతోటి కాదు, లేకపోతే ఇంజెక్షన్స్ తోటి కాదు, మీరు వెళ్ళి సర్జరీ చేయించుకోండి, లేకపోతే మీటే స్పెషలిస్ట్ అని చెప్తే దట్ విల్ ఏ డిఫరెంట్ థింగ్. నమ్మకం కదులుతుంది ఎవరికైనా. అంతేగాని వచ్చింది కదా అని ఆయన ఎక్స్ప్లాయిట్ చేస్తే ఎట్లా? తప్పు. దట్స్ వెరీ రాంగ్. సో ఇప్పుడు మరి PRP ఇంజెక్షన్స్ కాకుండా ఇంకా వేరే ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అనేవి వి హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సపోజ్ ఎందుకు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటే, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లో ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎవ్రీబడి మే నాట్ రిక్వైర్ సర్జరీ, దెన్ మీ గివ్ దెమ్ ఎపిడ్యూరల్ షాట్. అది ఎట్లా పనిచేస్తుంది అంటే లోకల్ ఎఫెక్ట్. నీకు ఏంటంటే ఈ డిస్క్ వల్ల వచ్చేది, పెద్ద డిస్క్ అయితే అది కంప్రెషన్ అంటే నరం మీద ఒత్తిడి వల్ల వస్తుంది. చిన్న చిన్న డిస్కుల వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్, అంటే ఆ డిస్క్ అనేది ఇట్స్ హైలీ ఇన్ఫ్లమేటరీ థింగ్. లోపల న్యూక్లియస్ అని ఉంటుంది డిస్క్ లోపల. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా సివియర్ బ్యాక్ పెయిన్ రావడం, కొంతమందికి సయాటిక్ పెయిన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నాట్ ఏ డిస్క్ విచ్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ఇనఫ్ కంప్రెసింగ్ ద నర్వ్, ఆర్ అసలు నడవలేని పరిస్థితి కాకుండా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, కొంత నడువు నొప్పి, కదలలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ హ్యావ్ వెరీ గుడ్ రోల్. Nothing wrong in trying one. In case they fail, that's a different story. If they are not working, we should see for other alternative therapies like surgical management is an option. నెక్ పెయిన్ ఉంది లేదా స్పైన్ బ్యాక్ పెయిన్ ఉంది, డైలీ ఆ పెయిన్తోనే ఉంటున్నారు, కానీ స్పైన్ డాక్టర్ని చూడడానికి మాత్రం చచ్చేంత భయం. సో అలాంటి వాళ్ళకి మీ నుండి ఏదైనా మెసేజ్, రీఅష్యూరింగ్ మెసేజ్? ప్రతి పేషెంట్కి సర్జరీ ఏం చేయము, వారు ప్రతి ప్రాబ్లంకి స్పైన్ డాక్టర్ పోతే ఆపరేషన్ చేస్తాడని వాళ్ళ భయమే అది సార్. అదేలేండి. ఇప్పుడు సపోజ్ భయం ఉంది, వాళ్ళు వస్తే నేను లాక్కపోయి సర్జరీ చేస్తానే అండి, చేయను కదా. వాళ్ళు ఒప్పుకుంటేనే చేస్తాం సర్జరీ. సర్జరీ అవసరం ఉన్నా కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే చేస్తాం, కానీ ఒప్పుకోపోయిన వాళ్ళు ఇంటికి పోయి అయితే లాక్కపోయి సర్జరీ ఏం కదా. అదర్ థింగ్ ఏంటంటే స్పైన్ సర్జరీ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జరీ అండి. ఇప్పుడు మోకాల ఆపరేషను లేకపోతే ఒక అపెండిసైటిస్ సర్జరీ ఎట్లనో ఇది కూడా అంతే. ఎందుకు దానికి అంత భయం? సార్ మీరు చేస్తున్నారు కాబట్టి అదే దాని వన్ థింగ్, యు ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్. నేను ఎప్పుడు ఫీల్ కాలేదు స్పైన్ సర్జరీ పెద్ద హీరోయిక్ సర్జరీ ఆర్ తోప్ సర్జరీ అని ఎప్పుడు ఫీల్ కాలేదు. ఐ నెవర్ ఫెల్ట్, నిజంగా చెప్తాను. యు ఆర్ ట్రైన్డ్ ఫర్ డూయింగ్ దట్, యూ షుడ్ డూ, దట్స్ ఇట్. అంతేగాని నేను ఎప్పుడు స్పైన్ సర్జరీ గొప్ప సర్జరీ నేను ఎప్పుడు అనుకోలేదు, నేనైతే పర్సనల్గా అనుకోలేదు. ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ఇట్ కాబట్టి నేను చేసుకుంటాను. నాకు కొన్ని సర్జరీస్ గొప్పగా అనిపించవచ్చు. మా కొలీగ్స్ అంటారు, బా ఏం సర్జరీ చేసినామంటారు, నీకు నాకు అది గొప్ప కాదు వాడనొచ్చు, కానీ నాకు స్పైన్ సర్జరీ కూడా నాకు పెద్ద గొప్ప కాదు. సో
ఈ ఫియర్ ఆఫ్ స్పైన్ సర్జరీ తోటి మీరు మీ లైఫ్ స్టైల్ని ఇబ్బందులు క్రియేట్ చేసుకోవద్దు. అంటే మోస్ట్ ఆఫ్ ది spine surgeries are lifestyle surgeries. See, you cannot be in pain for a long time. You cannot, అదే నొప్పితో 10 రోజులు సాహసం చేస్తాం. టార్చర్. When that can be addressed with a spine surgery, which is safe, in fact safe. And it's like any other surgery. One more thing, నువ్వు ఒక 100 గజాలు కూడా నడవలేకపోతున్నావు. You cannot live like that forever. You should get it done. Suppose ఇట్లా ఒక 5 సంవత్సరాల తర్వాత రిలీఫ్ అయ్యింది అనుకుందాం. అంటే 5 సంవత్సరాలు మీరు ఇబ్బంది పడ్డట్టే కదా. ఇప్పుడు పేషెంట్ వస్తాడు, సర్జరీ చెప్తా, సార్ ఒక నెల తర్వాత చేయించుకుంటాం సార్ అని. ఎందుకు నెల తర్వాత అని అడుగుతున్నాను. సార్ ఆలోచించుకోవాలంట. సార్ ఆలోచించుకో, నెల తర్వాత ఏం చేయాలనే కదా నీకు. అంటే ఈ నెల నువ్వు ఇబ్బంది పడుతున్నట్టే కదా. సో దే మే నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ కన్సర్న్ ఆల్సో, బట్ ఏదో ఒక ట్రై చేద్దాం. వెన్ ఇట్ ఈస్ క్లియర్లీ నోన్ దట్ ఆర్ ఇట్ ఈస్ ఐ డాక్యుమెంటెడ్ దట్ మెడిసిన్ మే నాట్ హెల్ప్ యూ ఆర్ ఎనీ థెరపీ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ, గెట్ ఇట్ ఆపరేటెడ్. సో నువ్వు ఎంత తొందరగా ఆపరేషన్ చేసుకుంటే నువ్వు అంత తొందరగా హెల్తీగా ఉంటావు. ఇదే ప్రాబ్లం మనం దాన్ని ఇంకా 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 లాగి కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే నరాల మీద ఒత్తిడి పడి ఆ నరాల్లో మార్పులు కలిగి నువ్వు ఆపరేషన్ చేసినా కానీ ఆ నరాన్ని ఫ్రీ చేస్తావు. అంటే నరానికి ఆపరేట్ చేయవు, నువ్వు బోన్కే చేస్తావు, బోన్ నుంచి నరాన్ని ఫ్రీ చేస్తావు. అయినా కానీ నీకు కొన్ని మార్పులు ఉండిపోతాయి. అట్లనే ఎన్నో ఉన్నాయండి, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని చెప్పుకొని పేర్లు చెప్పాను కానీ కొన్ని చెప్తా వినండి. వెల్ రెడ్ పర్సన్, 35 years వర్కింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చినాడు ఓపీకి. బాస్ నువ్వు ఎంత అర్జెంటుగా చేయించుకుంటే నీకు అంత మంచిది, లేకపోతే యూ విల్ ఫాల్ ఇన్ సమ్ ట్రబుల్ అని చెప్పిన. రాలేదు. 3 నెలలకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు పాపం, వీల్ చైర్లో వచ్చాడు, ప్లస్ ఒక యూరిన్ క్యాథెటర్ వేసుకుని వచ్చాడు. అంటే యూరిన్ పోయే కంట్రోల్ లేక. సరే నువ్వు అప్పుడు వచ్చినావు ఎందుకు వెళ్ళిపోయినావు అంటే, సార్ మా అమ్మ వద్దింది సార్ సర్జరీ అని. అసలు మీ అమ్మ ఎవరు రెడీ అంటే సర్టన్ కాదు, ఎవరు హూ షీ టు డిసైడ్. పెయిన్ ఈజ్ యువర్స్, యూ షుడ్ డిసైడ్, యూ షుడ్ టేక్ అకౌంట్. అట్లని కాదు, అంటే మదర్ వద్దంది అది వేరే విషయం. ఆవిడకి దాని గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఆ పిల్లగాడుగా 35 years కిడ్స్ ఉన్నారు, పెళ్ళయింది, నీకు యూరిన్ కంట్రోల్ లేదు, మరి ఇప్పుడు ఎవరు బాధ్యుడు దీనికి? ఇట్లాంటి కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. But did he finally get operated? అట్లా ఇన్ని 4 నెలల తర్వాత పొద్దుగాల వచ్చిండు ఓపీకి. నేను సాయంత్రం మధ్యాహ్నం ఆపరేట్ చేసినాను. ఇది వాస్తవం, మధ్యాహ్నమే చేసిన. చేస్తే మా అనస్థెటిస్ట్ ఒక మాట అన్నాడు నాతోటి, సార్ ఆయనకి లేదు మీరెందుకు సార్ ఇట్లా సాయంత్రం అంటే ఈవినింగ్ 4 తర్వాత సర్జరీ స్టార్ట్ అయిందంటే వాళ్ళ టైం 5 గంటలకు అయిపోతుంది కదా. వాళ్ళ టైం అంటే ఇట్స్ నాట్ దట్ దే డోంట్ వర్క్, బట్ అనుకుంటారు కదా ఎందుకు ఇంత ఎమర్జెన్సీలు చేసుకుంటే రేపు చేయొచ్చు కదా. ఏమోరా రికవర్ అవుతుందేమో కదా, విల్ గివ్ ఎ ట్రయల్, వీఆర్ గివింగ్ అట్లీస్ట్ ఒక 14 to 16 hours ముందు చేస్తున్నాం కదా. ఇట్లా ఇదొకటి. ఇంకా మోస్ట్ కామన్ చెప్పాలన్నా, ఫీమేల్స్ ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో, హస్బెండ్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అసలు? అంటే వాళ్ళకి నొప్పి వస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు ఉరుక్కుంటా. అంతే కదా సార్. అట్లానే కాదు, ఇప్పుడు నేను నొప్పి పొందాలంగా ఎందుకండి, ఐ హ్యావ్ వన్ గైనకాలజిస్ట్, ఇప్పుడు ఎవరు తెలియదులే కానీ, షీఈ్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద స్పైన్. యంగ్ లేడీ అంటే మిడిల్ ఏజ్ లేడీ, హస్బెండ్ జనరల్ సర్జన్. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటలేడు సర్జరీకి, ఈమె గిలగిల కొట్టుకుంటుంది చెప్పని పాపం. అదేందమ్మా అంటే, despite being a doctor, inspired both being a doctors. what made you choose spine surgery? నిజం చెప్పాలా? Right. Or just done with my orthopedics. I was my registrar in my unit. So this is way back in 9. నేను 10లో స్పైన్ సర్జరీ జాయిన్ అయినా. దిస్ వాజ్ వన్ యంగ్ మేల్, పైన మన బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు కదా, కింద పడితే బర్స్ట్ ఫ్రాక్చర్ అయింది స్పైన్, బట్ న్యూరలాజికల్లీ ఇంటాక్ట్, అంటే కాళ్ళలో వీక్నెస్ ఏం లేదు. మై బాస్ ఆపరేటెడ్ అని, ద పోస్ట్ ఆఫ్ సైకోసిస్ అని ఉంటుంది ఒక్కోసారి కొంతమందికి.
ఆర్ వాళ్ళు ఆల్కహాల్ తాగేటోళ్ళకైతే ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అని అంటే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఐ థింక్ హీ వాజ్ ఇన్ ఆల్కహాల్ విత్డ్రాల్. ఇమ్మీడియట్లీ పోస్ట్ సర్జరీ ఆర్ నెక్స్ట్ డే హీ వాజ్ రన్నింగ్ ఇన్ ద వార్డ్. రన్నింగ్ ఓన్లీ, లిటరల్లీ రన్నింగ్, గుర్తున్నాడు అట్టి. నేను అనుకున్నా యా సచ్ ఎ బ్యూటీ ఆఫ్ స్పైన్ సర్జరీ అనుకున్నాను ఆ రోజు. అంటే ఫిక్స్ చేసినాం స్పైన్ ఫిక్స్ చేసినాం, స్టేబుల్. దట్ ఈస్ వన్ థింగ్ నాకు గుర్తుండే, అదే అనిపిస్తుంది ఎప్పుడు. ఆర్ మేబీ మా బాస్ కొంచెం స్పైన్ సర్జరీస్ ఎక్కువ చేసేవాడు, దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. నౌ ఇప్పుడు స్పైన్ కేసు ఉన్నా ఎల్బో కేసు ఉన్నా మా బాస్ ఫస్ట్ నువ్వు స్పైన్ స్టార్ట్ చేయరా, నేను ఎల్బో కేసు ఫినిష్ చేసి వస్తానంటాడు. ఎందుకు అర్థమయ్యేది కాదు. స్పైన్ పెద్దగా అంటే అది ఇట్స్ నాట్ ఏ సబ్జెక్ట్ విచ్ షుడ్ నాట్ బి టచ్డ్ అని కాదండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ, ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ, నిజం చెప్పాలంటే ఈజీ. బట్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్, అంటే ప్రాపర్ ట్రైనింగ్. నేను 1 సంవత్సరం ఫెలోషిప్ చేసి సర్జరీలు చేస్తా అంటే తప్పదు. నువ్వు స్పైన్ అండర్స్టాండ్ చేసుకోనికే 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే ఎవరికి చేయాలి ఆపరేషన్, ఎందుకు చేయాలి, చేస్తే అవుట్కమ్స్ ఎట్లుంటాయి ఇవన్నీ తెలుసుకోనికే టైం పడుతుంది. దానికి నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉంటే కాదు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కూడా కూర్చోవాలి. నీకు లేకపోతే ఏ పేషెంట్ సర్జరీ నీకు ఎట్లా తెలుస్తుంది? ఆపరేషన్ థియేటర్లో నీకు ఎంత ట్రైనింగ్ ఇంపార్టెంటో నీకు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ ట్రైనింగ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ మై ట్రైనింగ్ అని చెప్తాను అయితే. బికాజ్ వీ హ్యాడ్ ఆపర్చునిటీ సిట్ ఇన్. మాకు డైలీ థియేటర్ ఉండేది కాదు అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు. సో ఒకరోజు ఓటీ అయితే ఒకరోజు ఓపీ ఉండేది. దట్స్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీడే ఓటీ ఉందనుకోండి, రోజు ఆ ట్రైనింగ్ అంతా ఓటీలో ఉంటే ఇంకా ఓపీకి ఏం వస్తాడో ఏం నేర్చుకుంటాడు. అండ్ యువర్ టీచర్ షుడ్ టీచ్, అట్లీస్ట్ కుదరకపోతే ఆన్ టేబుల్ అని టీచ్ చేయాలి. ఏం చేయాలి, ఎందుకు చేస్తున్నాం. యూ షుడ్ ఇన్వాల్వ్ యువర్ స్టూడెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద పేషెంట్. సర్జరీనే కాదు, సర్జరీ నువ్వు ఎందుకు చేస్తున్నా సర్జరీ అని వాడిని అడగాలి ఫస్ట్, తెలుస్తుంది. అప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాలి స్పైన్. ఇట్ ఈస్ నాట్ not a great thing, but if you're trained properly, it's like any other surgery. నేనైతే పెద్ద గొప్ప నీ స్కూల్ సర్జరీ చేసినాం కానీ ఏం చేసినా కానీ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ. ఒక్కోసారి అనిపిస్తుంది కొన్ని సర్జరీస్ విచ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మరి జాయింట్ సింపుల్ వేరే సర్జరీస్ చేసుకుని అయిపోయింది, కానీ అంతే నీ ఇంట్రెస్ట్ అంతే. ఐ మీన్ నా ఇంట్రెస్ట్ స్పైన్ సర్జరీ అట్లా వచ్చిన అంతే. ఎందుకు వచ్చింది అనేది నేను చెప్పినాను. ప్రాబ్లీ దట్ ఈస్ ద థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డియర్ వ్యూయర్స్, ఇంతకు మించి మీకేమన్నా మీ స్పైన్ గురించి డౌట్స్ ఉంటే కైండ్లీ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. విల్ గెట్ బ్యాక్ టు యూ.